అందరికీ నమస్కారం. పెద్దలు నారగని, అదే రకంగా భక్తులు సిద్ధేశ్వర్ గారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. నా పేరు వడ్డేపల్లి రామకృష్ణ, పొలిట్ బ్యూరో మెంబర్ ని ప్లస్ స్టీరింగ్ కమిటీ మెంబర్. గత మీరు జనారణ్యంలో లేకుండా అరణ్యాల్లో ఉన్నారు, ఏదో ఒక వాదాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఏదో ఒక పరివర్తనతోటి మళ్ళా జనంలోకి ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినందుకు మీకు ఒక సూచన చేద్దామని. గతకాలం మంచువోలే కరిగింది, భవితవ్యం భానువోలే వెలిగింది, నలువైపుల కోటి కోటి నవయుక్కల చైతన్యం నదుల ఓలే పొంగి పొంగి పొరలింది అనేది ఒక రచయిత, గొప్ప రచయిత. వారి ప్రకారంగా ఇప్పుడు మీ ముందున్నటువంటి లక్ష్యం కుల రాజ్యాధికార పార్టీల కూటమి. అరే, ఎవరి కులం వాళ్ళు పెట్టుకుంటా అనే దానికి కూడా సూత్రీకరణ కావాల్సినటువంటి నిబద్ధతాయుక్తమైనటువంటి స్పష్టమైనటువంటి ఎందుకు కావాలి అనే దానికి ముందు చెప్తాను. కానీ ఒక స్పార్క్ అంటే హిందూ కోడ్, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చేసినటువంటి హిందూ కోడ్ ఒక స్పార్క్. అంటే ఈ స్పార్క్ ఎక్కడ పుట్టింది? అంబేద్కర్ మెదడులో పుట్టింది. తర్వాత సరే, షెడ్యూల్ కాస్ట్ కి షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది, ట్రైబ్స్ కి ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్స్ రావడం జరిగింది. దాంట్లో బీసీలో, ఆ రేసులో బీసీలో వెనకబడి ఉన్నారనేది కూడా మనకు అర్థమైంది. ఆ స్పార్క్ ని ఎవరో ఒకళ్ళు పట్టుకోవాలి. అది మారోజు వీరన్న పట్టుకున్నారు. కుల రాజ్యాధికార పార్టీలది ఏదైతే ఉన్నదో, ఆయన ఒక చిన్న కుందీని తయారు చేస్తుండు. కుంది అంటే తెలుసు కదా, దీపావళి పండుగ అప్పుడు నూనె పోసి బత్తీలు వెలిగిస్తాం కదా. ఈ మన తదనంతరం మా సిద్ధేశ్వర్ అన్న దాంట్లో కొద్దిగా తేలు పోసింది. ఫస్ట్ స్పార్క్ భీమ్రావ్ అంబేద్కర్, తర్వాత మారోజు వీరన్న ఈయన ఒక కుంది, మట్టి కుండి తయారు చేసిండు. తర్వాత మనము చేయాల్సిన పని, ఒక బత్తీ వేసిన దాన్ని మళ్ళా వెలిగించి గ్రామాన ఈ కుల రాజ్యాధికార పార్టీల కూటమిని బలోపేతం చేస్తూ మనల్ని మనం గౌరవించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఇది ప్రధానమే. మళ్ళా తర్వాత చెప్తానని చెప్పాను నేను. మళ్ళా తదుపరి చెప్తానన్నది ఏంటి అనంటే, ఇక్కడ వివిధ పార్టీలు, వివిధమైనటువంటి కులాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఒకళ్ళ ఇంటికి ఓటు అడగటానికి పోతున్నా. ఓటు అడగటానికి పోయిటు అందులో కమ్మరి ఉన్నాడు, కుమ్మరి ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, గౌడన్న ఉన్నాడు, పద్మశాలన్న ఉన్నాడు, తర్వాత దూదేకుల ఉన్నాడు, కమ్మరి, కుమ్మరి, రజక అందరూ ఉన్నారు. నేను ఒక గౌడన్న ఇంటికి పోయినాం. ఒక 10 మంది కలిసి, అన్న మాకు ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకో సైకిల్ పార్టీకో, అయితే సైకిల్ తో కూడిన హస్తం గుర్తు పార్టీకో దేనికో ఒకదానికి ఓటేయమని నేను అడిగిన. అది ఉమ్మడిగా పోయినటువంటి చర్య. తదనంతరం నువ్వు ఆ గౌడన్న ఇంటికి, ఇందులో కూడా ఒక గౌడు ఉన్నాడు కదా, అంతమందికి ఆయన మంచిదన్నా, నీకెందుకు, నేను చూస్తా అన్నా, చేస్తా అన్నా, ఓకే అన్నా, నమస్తే అన్నా పంపిస్తాడు. అంటే మీ చిప్పును మారుస్తున్నాను నేను. మీ మైండ్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి చిప్పుని కొద్దిగా సంస్కరిద్దాం అనుకుంటున్నాను. చిప్ అంటే తెలుసు కదా, కంప్యూటర్ చిప్స్. తదనంతరం ఈ గౌడన్న ఇంటికి వచ్చిన తర్వాత ఒక గౌడు వస్తాడు. అన్న, నేను కూడా, నా పేరు శ్రీనివాస్ గౌడ్ అన్న. అన్న నువ్వు గౌడువేనా, దా కూర్చో, నువ్వు గౌడువా, కూర్చో అని ఒక పీట వేస్తాడు. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తాడు. మంచినీళ్ళు తాగుతావా, మజ్జిగ తాగుతావా, ఛాయ్ తాగుతావా అంటాడు. లేదా భోజనం చేసినవా అని అంటాడు. ఇది కుల పార్టీలలో ఉన్నటువంటి ఎసెన్స్. ఇది కుల పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ కుల పార్టీల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇప్పుడు మనం సమీకృతం చేస్తున్నాం, మనం రౌండప్ చేస్తున్నాం ఆ కుల పార్టీల్ని. ఎంతమంది చెప్పినా కులము అనేది భారతదేశం నుంచి పోదు. వాడు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించిన తర్వాత వచ్చినటువంటి నల్ల పాలకులు వచ్చినా పోదు. ఎందుకు పోదు అనంటే, కులము అనేది వృత్తులతోటి కూడుకున్నటువంటి వ్యవహారం. ఆ వృత్తులంటే మీకు నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఈ వృత్తులతోటి కూడుకున్నటువంటి వ్యవహారాన్ని తరతరాలుగా ఆ యొక్క నరాల్లో జీర్ణించకపోయినటువంటి ఆ యొక్క ఆత్మగౌరవాన్ని, ఆ కులం యొక్క ఆత్మగౌరవాన్ని వాడు ఇప్పటికిప్పుడు పెంచుకోలేడు. కానీ ఆర్థిక పరిపక్వత వచ్చిన తర్వాత, అంబేద్కర్ ఉద్దేశం కూడా అదే, ఆర్థిక పరిపక్వత వచ్చిన తర్వాత, సమానత్వము అనేది, ఆర్థిక సమానత్వము వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడున్న సమాజంలో మీరు అందరూ చూస్తున్నారు, మీరు గమనించాలది,
కులాలకి సంబంధం లేదు. అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు ఎంత ఉన్నది, మా అమ్మాయిని మీకు ఇస్తా, మీ అబ్బాయిని మేము చేసుకుంటాం అనే సిస్టమే ఉన్నది. కానీ ఇదే మూల సూత్రం ఇక్కడ కూడా. అంటే ముక్కు డైరెక్ట్ గా ఇట్లా చూపెట్టకుండా అంబేద్కర్ గాని ఇంతకుముందు ఉన్నటువంటి సంస్కర్తలు గాని ఇది గుర్తించిన మా రోజు గాని ఆర్థికమైనటువంటి బలం వచ్చిన తదుపరి మాత్రమే ఈ యొక్క సమానత్వం వస్తది. అప్పుడు కలలుగన్న హిందూ కోడ్ అనే దానికి బలం చేకూరుతుంది అనే దానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మనకి. ఇకపోతే మానవుడి యొక్క పరిణామం క్రమంలో డార్వినిజం ఉన్నది, లామార్కిజం ఉన్నది, రకరకాల సిద్ధాంతాలు చెప్తున్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భారతదేశం యొక్క వ్యక్తిత్వము, గౌరవము, అదే రకంగా మానవుణ్ణి పూజించేటటువంటి వివిధ పూజా పద్ధతులు అన్ని కూడా భూమితోటి లింక్ అయి ఉన్నాయి. ఈ భూమితోటి లింక్ అయి ఉన్నటువంటి వ్యవసాయ భూమితోటి తన జీవనోపాధిగా ఉన్నటువంటి లింకుని మనం తెగగొట్టుకున్నాం. ఈ బీసీ కులాలు అనే 135, 140 ఉన్నటువంటి కులాలు భూమికి అనుసంధానం లేకపోవటం వల్ల మనము అధోగతికి తొక్కబడ్డాం. భూమి వస్తే ఏం చేస్తుందిరా, నేను చెవుకమ్మలు చేస్తే నాకు 200 వస్తాయి, భూమి మొత్తం చేసినా కూడా ఎక్కువ రావు అనే యొక్క ఇంగిత జ్ఞానంతో. అదే రకంగా ఈ దొరలు, దేశ్ముఖులు, దేశపాండేలు కూడా ఏ రకంగా ఉండేవాళ్ళంటే వాళ్ళ కొడుకుల్ని చదివించుకునేది కాదు. వాడి దగ్గర జీతం చేసేది ఎదురా, 200 ఎకరం ఉన్నది, 100 ఎకరం ఉన్నది అని. అట్లా కూడా వాళ్ళు ఇప్పుడు కళ్ళు తెరిచారు. కానీ ఇంతకు ముందు మాత్రం వాళ్ళు 70లలో, 1970, 60, 80లలో మాత్రం వాళ్ళు ఉద్యోగాన్ని ఒక గడ్డిపోసలాగా చూసేవాళ్ళు. బీసీ కులాలు ఇప్పటికి కూడా కొద్దికంత తల ఎత్తి ఈ సమాజాన్ని అర్థం చేసుకుంటది అనే కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే కేవలం వీళ్ళకి ఒక పిచ్చి ఉన్నది. బీసీలకి ఒక పిచ్చి ఉన్నది. ఏం పిచ్చి? నా బతుకు ఇట్లా తెల్లారిపోతున్నది, నా సంతానాన్ని ఏ రకంగానైనా సరే ఉన్నత విద్యని చదివించాలి అని వాడు కన్న కష్టం పడి ఇది మొత్తం కూడా చేసి వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకునే క్రమంలో ఈ రోజు వాళ్ళు విద్యావంతులయ్యి ఇవాళ మిమ్మల్ని పోషించుకుంటా ఒకటి మంచి చెడు అనేది ఆలోచించుకుంటా ఉన్నది. కనుక ఈ సమాజంలో కుల రాజ్యాధికార పార్టీల యొక్క భవిష్యత్తు ఎవరి మీద నిలబడుతుంది అని అంటే ఈ యొక్క రథ సారథుల మీద మాత్రమే నిలబడి ఉంటుంది. ఏ రకంగా దీన్ని మారవాలి, ఏ రకంగా పరిణామం చెందాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే దాన్ని కూలంకషంగా మీరు ఆలోచించినట్లయితే ఒక నియోజకవర్గంలో ఒక 4-3 ప్రధానమైనటువంటి కులాలు ఉంటాయి, గెలిపించగలిగే కులాలు. ఆ యొక్క 4 కులాలని కూడా బలోపేతం చేసుకొని వాళ్ళందరూ కూడా కట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి ఒక 4 నియోజకవర్గాల్లో, అరే భాయ్ మీరు ముదిరాజులు ఉన్నారు, మీ నియోజకవర్గంలో మేము మొత్తం ఎవరు ఈ యొక్క గౌడ్స్ మొత్తం కూడా సహకారం చేస్తాము, అదే రకంగా మా యొక్క ముదిరాజుకి సహకారం చేయండి. అదే రకంగా ఒక నియోజకవర్గంలో పద్మశాలి ఉన్నాడు, మేము 10 మంది కూడా మా 10 రాజ్యాధికార పార్టీలు కూడా మేము సహకారం చేస్తాము, మీరు మా వ్యక్తిని గెలిపించేటటువంటి స్టేజ్ దాకా మీరు కానీ పోకపోతే ఈ కుల రాజ్యాధికార పార్టీలకి అర్థం ఉండదు. ఇది ముందుకి సాగాలి అనంటే ఇది ఒక పెద్ద యజ్ఞం లాగా తయారు చేసి మీరు దాన్ని ఒక యజ్ఞం లాగా చేస్తే తప్ప లబ్ధి చేకూరదు అనే విషయాన్ని మీకు స్పష్టం చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.